హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో 7th క్లాస్ సైన్స్లోని 9th లెసన్ అయిన కాంతి పరావర్తనం అనే లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చూద్దామండి. మనము లాస్ట్ వీడియోలో 7th క్లాస్ సైన్స్లోని 1 to 8th లెసన్స్ వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నేర్చుకోవడం జరిగింది. ఎవరికైనా కావాలి అంటే మన ఛానల్లో వెళ్ళి ఒకసారి చూడండి. 8th లెసన్ వరకు కంప్లీట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని అందులో మనం కవర్ చేయడం జరిగింది. ఈరోజు మనం 9th లెసన్లోని కాంతి పరావర్తనం అనే దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఇది రివిజన్ పర్పస్లో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. టెక్స్ట్ బుక్ చదివినాక ఇంకేమైనా ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే కంటిన్యూషన్లో రాసుకోండి. ఓకే, ఒకసారి చూడండి. నీడల ఆకారాలను పరిశీలించి కాంతి కిరణాలు రుజు మార్గంలో ప్రయాణిస్తాయని గుర్తించాం. కాంతి ఏదైనా వస్తువుపైన పడినప్పుడు పరావర్తనం చెందుతుందని, ఆ పరావర్తన కాంతి మన కంటిని చేరినప్పుడే మనం ఆ వస్తువును చూడగలం. నెక్స్ట్, అద్దం అనేది సమతల దర్పణం. అద్దం అనేది సమతల దర్పణం. నెక్స్ట్, అద్దం ముక్కపై పడిన మొదటి కాంతి కిరణాన్ని పతన కిరణం అని, అద్దం నుండి బయలుదేరిన రెండవ కిరణాన్ని పరావర్తన కిరణం అంటాము. పెరిస్కోప్ ద్వారా గది లోపల ఉండి గది బయట వస్తువులను గమనించవచ్చు. పతన పరావర్తన కిరణాలు లంబము ఒకే తలంలో ఉంటాయి. అద్దంలో కుడి ఎడమలు తారుమారవుతాయి. దీన్ని బాష్ప విలోమం అంటారు. అద్దం పరిమాణం ఏదైనప్పటికీ ప్రతిబింబం పరిమాణం వస్తువు పరిమాణంతో సమానంగా ఉంటుంది. అద్దంలో ఏర్పడే ప్రతిబింబం కంటే వాహనం తాలూకు అద్దంలో ఏర్పడిన ప్రతిబింబం చిన్నదిగా ఉన్నట్లు గమనించవచ్చు. గరిటె గుంట భాగంలో మీ ప్రతిబింబం తలకిందులుగా ఉండడం గమనించవచ్చు. ఈ గుంట భాగం పుటాకార దర్పణంలా, గరిట ఉబ్బెత్తు భాగంలో మీ ప్రతిబింబం చిన్నగా ఉండడం గమనించవచ్చు. ఈ ఉబ్బెత్తు భాగం కుంభాకార దర్పణంలా పనిచేస్తుంది. నెక్స్ట్, పుటాకార కుంభాకార దర్పణాలను గోళాకార దర్పణాలని అంటారు. నెక్స్ట్ పాయింట్, తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటాము. ఈ ప్రతిబింబాన్ని మనం దర్పణంలో చూడవచ్చు. తెరపై పట్టడానికి వీలు కాక దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటాము. నెక్స్ట్, టార్చ్ లైట్ వాహనాల హెడ్లైట్స్ బల్బ్ వెనుక ఉండే పరావర్తన తలాన్ని పరిశీలిస్తే అవి పుటాకార దర్పణం వలె పనిచేస్తాయి. అందుకే చిన్న బల్బ్స్ నుండి వచ్చే కాంతి ప్రకాశవంతంగా ఉంటుంది. టార్చ్ లైట్ వాహనాల హెడ్లైట్స్ బల్బ్స్ వెనుకాల ఉండే పరావర్తన తలాన్ని పరిశీలిస్తే అవి పుటాకార దర్పణాల వలె పనిచేస్తాయి. అందుకే ఈ చిన్న బల్బు నుండి వచ్చే కాంతి ప్రకాశవంతంగా ఉంటుంది. నునుపైన తలాలపైన పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందుతుంది. దీన్ని క్రమ పరావర్తనం అంటాము. క్రమ పరావర్తనం వల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయి. నునుపైన తలాలపైన పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందుతుంది. దీన్ని క్రమ పరావర్తనం అంటారు. క్రమ పరావర్తనం వల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయి. గరుకు తలాలపై పడిన కాంతి క్రమమైన రీతిలో పరావర్తనం చెందదు. దీన్ని క్రమరహిత పరావర్తనం అంటాము. రియర్ వ్యూ మిర్రర్లో వస్తువు ప్రతిబింబం చిన్నదిగా కనిపిస్తుంది. అంటే ఇది కుంభాకార దర్పణం అని అర్థం. దంత వైద్యులు వాడే అద్దం అంటే పుటాకార దర్పణంలో వస్తువు ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది. దంత వైద్యులు వాడే అద్దంలో వస్తువు ప్రతిబింబం పెద్దదిగా కనిపిస్తుంది. అంటే దంత వైద్యులు వాడే అద్దం అనేది పుటాకార దర్పణం అని అర్థము. 9th లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అయిపోయినాయండి. ఇప్పుడు నెక్స్ట్ మనము 10th లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఇక్కడ 10th లెసన్ నేమ్ వచ్చేసి మొక్కలలో పోషణ అనే లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి. మొక్కలు వాటిపై ఆధారపడిన జీవుల కోసం అంత మొత్తంలో ఆహారాన్ని నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే ఉత్పత్తి చేస్తాయని 1648వ సంవత్సరంలో అరిస్టాటిల్ చెప్పిన అంశాలను నమ్ముతూ వచ్చారు. నెక్స్ట్, 1648 సంవత్సరంలో బెల్జియం శాస్త్రవేత్త జాన్ బాప్టిస్టా వాన్ హెల్మంట్ 5 సంవత్సరాలు ఒక విల్లో మొక్కతో ప్రయోగాలు చేశారు. నెక్స్ట్, మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటిగా తెలిపిన శాస్త్రవేత్త స్టీఫెన్ హెల్స్. గాలి పీల్చే విషయంలో జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు నిర్వహిస్తాయని ప్రయోగపూర్వకంగా నిరూపించి, జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ప్రిస్ట్లే.
ఎవరు? ప్రిస్ట్లే. నెక్స్ట్, ఇతను చేసిన ప్రయోగాన్ని వేరువేరు పరిస్థితులలో నిర్వహించడానికి ప్రయత్నించి మొక్కలలోని ఆకుపచ్చటి భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుందని నిరూపించాడు. ఎవరు? ఇంజన్హౌస్. ఎవరు? ఇంజన్హౌస్. ఆకుపచ్చటి మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను సూర్యరశ్మి సమక్షంలో నీటిని ఉపయోగించి గ్లూకోజ్ పిండి పదార్థాలను ఇతర ఆహార పదార్థాలను తయారు చేస్తాయని, దీన్నే మనం ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ అంటారని తెలుసు. పత్రంలోని ఆకుపచ్చటి పదార్థం కిరణజన్య సంయోగక్రియకు తప్పనిసరి అని మనకు తెలుసు. ఈ ఆకుపచ్చటి పదార్థాన్ని మనం ఇక్కడ క్లోరోఫిల్ అంటారు. ఇక్కడ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది, చూడండి, ఇది టెక్స్ట్ బుక్లో అనేది. నెక్స్ట్, పత్రాలలో పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది. పత్రాలలో పత్రరంధ్రాల ద్వారా వాయు వినిమయం జరుగుతుంది, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, మొక్కలు వేర్ల ద్వారా నీటిని, పత్రాలలోని రంధ్రాల ద్వారా గాలిని పీలుస్తాయి. మొక్కలు వేర్ల ద్వారా నీటిని, పత్రాలలోని రంధ్రాల ద్వారా గాలిని పీలుస్తాయి. కొన్ని మొక్కలలో కాండం బెరడుపై ఉండే లెంటిసెల్స్ ద్వారా కూడా వాయు వినిమయం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, పత్రాలు ఆకుపచ్చగా ఉంటాయి. వాటిపైన అయోడిన్ చుక్కలు వేస్తే అది నీలిరంగులో మారి ఆకులో పిండి పదార్థం ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్, మొక్కలు భద్రపరచడాన్ని హెర్బేరియం అంటారు. మొక్కలకు తక్కువ పరిమాణంలో అవసరమయ్యే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. అవేంటి మరి? నత్రజని, పొటాషియం, భాస్వరం ముఖ్యమైన పోషకాలు. ఓకేనా? నెక్స్ట్, బంగారు తీగ, దీనిని మనం ఇక్కడ కస్కుట అంటారు. బంగారు తీగ మొక్కలో క్లోరోఫిల్ ఆకులు ఉండవు. ఇది ఆహారం కోసం ఇతర మొక్కపై ఎగబాకుతుంది. ఈ విధమైన పోషణను పరపోషణ అంటారు. నెక్స్ట్, పరాన్నజీవి మొక్కలకు ఆహారాన్ని ఇతర మొక్కల నుంచి గ్రహించడానికి కొన్ని ప్రత్యేకమైన వేళ్ళు ఉంటాయి. వాటిని హస్టోరియా అంటారు. పరాన్నజీవి మొక్కలకు ఆహారాన్ని ఇతర మొక్కల నుంచి గ్రహించడానికి కొన్ని ప్రత్యేక వేళ్ళు ఉంటాయి. వాటిని హస్టోరియా అంటారు. నెక్స్ట్, ఇవి అతిదేయి మొక్క కణజాలంలోకి చొచ్చుకొని పోయి ఆహారాన్ని సేకరిస్తాయి. కుళ్ళిన పదార్థాల మీద కొన్ని మొక్కలు పెరుగుతుంటాయి. వర్షం పడిన తర్వాత గొడుగు వంటి నిర్మాణాలు నేలపై పెరుగుతుంటాయి. వీటిని పూతికాహారులు అంటారు. తడి ప్రదేశంలో నిల్వ చేసిన రొట్టె ముక్కల మీద, పచ్చళ్ళ మీద తెల్లటి నల్లటి మచ్చలు ఏర్పడతాయి. నెక్స్ట్, శిలీంధ్రాలు అనే ఒక రకమైన మొక్కలు పెరగడం వలన ఇలాంటి మచ్చలు ఏర్పడతాయి. ఇలాంటి మొక్కలలో ఆకుపచ్చటి క్లోరోఫిల్ ఉండదు. ఇవి కుళ్ళిన పదార్థాల నుంచి కర్బన పదార్థాలను గ్రహిస్తాయి. కీటకాలను ఆహారంగా తీసుకునే మొక్కలు నత్రజనిని తక్కువగా ఉన్న నేలలో పెరుగుతాయి. కీటకాలను ఆహారంగా తీసుకునే మొక్కలు నత్రజని తక్కువగా ఉన్న నేలలో పెరుగుతాయి. కీటకాహార మొక్కలకు ఉదాహరణ చూడండి, డ్రాసిరా యూట్రిక్యులేరియా, వీనస్ ఫ్లైట్రాప్. ఓకేనా? నెపంథిస్. వీటిని మాంసాహార మొక్కలు అని కూడా అంటారు. కీటకాహార మొక్కలకు మరొక పేరేంటిది? మాంసాహార మొక్కలు. కొన్ని పప్పు ధాన్యాలకు చెందిన మొక్కలను పరిశీలిస్తే వాటి వేర్లలోని బొడిపలలో బ్యాక్టీరియా నివసిస్తుంది. ఈ బ్యాక్టీరియా మొక్కకు కావలసిన నత్రజనిని ఇస్తూ మొక్క వేర్లలో నివాసం ఏర్పరచుకుంటుంది. ఇలా ఒకదానికొకటి ఉపయోగపడుతూ జీవించడాన్ని సహజీవనం అంటారు. నెక్స్ట్ పాయింట్, శైవలాలు శిలీంధ్రాలు కలిసి సమూహాలుగా సహజీవనం చేస్తాయి. ఈ సంబంధాన్ని లైకెన్ అంటారు. సమతల పరాన్న జీవితానికి ఇది ఉదాహరణ. శిలీంధ్రాలు శైవలాలను తీవ్రమైన కాంతి నుంచి రక్షించడమే కాకుండా అవి ఎండిపోకుండా కాపాడతాయి. శిలీంధ్రాలకు కావలసిన ఆహార పదార్థాలను శైవలాలు అందిస్తాయి. నెక్స్ట్, ఆకుపచ్చని మొక్కల్లో లెంటిసెల్స్ బెరడు మీద ఉంటాయి. మొక్కలలో తయారైన ఆహారం పత్రాలలో నిల్వ ఉంటుంది. పరాన్నజీవులు ఆహారం కోసం ఇతర జీవుల మీద ఆధారపడి ఉంటాయి. పత్రాలలో వాయు వినిమయానికి ఉపయోగపడే రంధ్రాలు పత్రరంధ్రాలు. ప్రకృతిలో పారిశుద్ధకారులుగా పనిచేసే మొక్కలు పూతికాహార మొక్కలు. ఆహారాన్ని ఆవాసాన్ని పంచుకునే మొక్కలేంటివి? ఇక్కడ పప్పు ధాన్యాలు, లెగ్యుమినేస్ జాతికి చెందినవి. ఆహారాన్ని ఆవాసాన్ని పంచుకునే మొక్కలేంటిది?
పప్పు ధాన్యాల మొక్కలు. అవి దేనికి సంబంధించినవి? లెగ్యూమ్ జాతికి సంబంధించినవి. అతిదేయి మొక్క నుంచి ఆహారాన్ని పొందే మొక్కలేంటివి? పరాన్నజీవి. కస్కుట ఒక పరాన్నజీవి. హిస్టోరియా అనేది ఏంటిది? వేరు. హిస్టోరియా అనేది ఏంటిది? వేరు. కిరణజన్య సంయోగక్రియలో ఉపయోగపడే ముడి పదార్థాలు ఏంటి? మనకు తెలుసు ఇక్కడ ఆల్రెడీ. CO2, H2O, సూర్యరశ్మి. కీటకాహారపు మొక్కకి ఉదాహరణ ఏంటిది? నెపంతిస్. ఇవ్వండి 10th లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ. మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే దీనికి కంటిన్యూషన్లో రాసుకొని చదువుకోండి. నెక్స్ట్ మనము 11th లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. 11th లెసన్ నేమ్ వచ్చేసి జీవులలో శ్వాసక్రియ. జీవులలో శ్వాసక్రియ. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి. గాలిని లోపలికి పీల్చి బయటకు వదలడాన్ని శ్వాసించడం అంటారు. గాలిని లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాసం అని, వెలుపలికి విడవడాన్ని నిశ్వాసం అని అంటారు. ఒక నిమిషంలో ఎన్నిసార్లు అయితే గాలిని లోపలికి పీల్చి వెలుపలికి వదిలిపెడతామో దాన్నే శ్వాస రేటు అంటారు. వాన్ హెల్మెంట్ అనే శాస్త్రవేత్త మొట్టమొదట గాలిలో ఏముంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. బొగ్గును మండించడం వలన బూడిద ఏర్పడుతుందని ప్రయోగం ఇతను చేశాడు. బొగ్గు బరువు బూడిద బరువు కంటే ఎక్కువగా అని ఇతను తెలపడం జరిగింది. నెక్స్ట్ పాయింట్. వాన్ హెల్మెంట్ బొగ్గును మండించినప్పుడు మనకు కనపడని ఏదో పదార్థం ఏర్పడడం వల్ల బొగ్గు బరువు తగ్గిందని, ఆ పదార్థాన్ని వాయువు అంటారని చెప్పాడు. నెక్స్ట్ 1756వ సంవత్సరంలో జోసెఫ్ బ్లాక్ ఈ వాయువు గురించి అధ్యయనం చేశాడు. సున్నపు రాయిని వేడి చేసినప్పుడు లేదా దాన్ని ఆమ్లంతో చర్య జరిపినప్పుడు ఒకే రకమైన వాయువు వెలువడుతుందని గుర్తించి దానికి స్థిరమైన గాలి అని పేరు పెట్టాడు. ఈ వాయువును సున్నపు నీటి గుండా పంపినప్పుడు అది సున్నపు తేటను పాలలాగా తెల్లగా మారుస్తుందని గుర్తించాడు. దీన్ని ప్రస్తుతం మనం కార్బన్ డయాక్సైడ్ అని పిలుస్తున్నాము. CO2ను కనుగొన్న 2 దశాబ్దాల అనంతరం O2 వాయువును కనుగొన్నారు. జోసెఫ్ ప్రిస్ట్లే వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశోధనలు చేసి తన అనుభవాలను లేవోయిజర్కు చెప్పాడు. జోసెఫ్ ప్రిస్ట్లే వివిధ రకాల వాయువులపై ప్రయోగాలు పరిశీలనలు చేసి తన అనుభవాలను లేవోయిజర్కు చెప్పాడు. ప్రిస్ట్లే ప్రయోగాలను నిర్ధారిస్తూ లేవోయిజర్కు గాలిలో ఉండే ముఖ్యమైన అనుఘటకాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. దానికి ఆక్సిజన్ అని పేరు పెట్టడం జరిగింది. గ్రీకు భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లాలను తయారు చేస్తుందని అర్థం. గాలి వివిధ రకాల వాయువుల మిశ్రమం. చేప తలకు 2 వైపులా ఉండే దొప్పల కింద ఎరుపు రంగులో ఉండే మొప్పలు కనబడతాయి. ఇవే చేప శ్వాసవయవాలు. మొప్పలు నీటిలో కరిగిన ఆక్సిజన్ను శోషిస్తాయి. నెక్స్ట్ కప్ప గురించి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, చూద్దాము. కప్ప నీటిలో భూమిపైన భూమి లోపల నివసిస్తుంది. కప్ప నీటిలో భూమిపైన భూమి లోపల నివసిస్తుంది. భూమిపైన ఉన్నప్పుడు ఊపిరితిత్తులతో శ్వాసిస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఆల్రెడీ మనకు ఒకసారి డిఎస్లో అడగడం జరిగింది. కప్ప భూమిపైన ఉన్నప్పుడు ఊపిరితిత్తులతో శ్వాసిస్తుంది. సంవత్సరానికి 2 సార్లు భూమి లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు తేమగా ఉండే దాని చర్మం ఊపిరితిత్తుల్లాగా పనిచేస్తుంది. చిరుకప్ప లేదా టాడ్పోల్ డింబకంగా ఉన్నప్పుడు నీటిలో కరిగి ఉన్న గాలిని మొప్పల ద్వారా శ్వాసిస్తుంది. ఇప్పుడు బొద్దింక గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. బొద్దింక దేహానికి పార్శ్వ భాగాలలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలను స్పైరకిల్స్ అంటారు. బొద్దింక లాంటి ఇతర కీటకాలలో కూడా ఇదే విధంగా రంధ్రాలు ఉంటాయి. బొద్దింక దేహం ప్రతి ఖండితంలో ఉండే చిన్న రంధ్రాలు శ్వాసనాళాలతో సంధానమై ఉంటాయి. ఈ నాళాలను ట్రాకియా అంటారు. ఈ నాళాలు శ్వాసక్రియలో ఉపయోగపడతాయి. స్పైరకిల్స్ ద్వారా గ్రహించిన గాలిని శ్వాసనాళాలు బొద్దింక శరీరానికి సరఫరా చేస్తాయి. అలాగే శరీరం నుంచి గ్రహించిన గాలిని సేకరించి స్పైరకిల్స్ ద్వారా వెలుపలికి పంపిస్తాయి. నెక్స్ట్ వానపాము గురించి చూద్దాము. వానపాము చర్మం ద్వారా శ్వాసిస్తుంది. దాని చర్మం తేమగా పలుచగా ఉండును. వానపాములో శరీర ఉపరితలమంతా శ్వాసించడానికి ఉపయోగపడుతుంది. మొక్కలలో శ్వాసక్రియ పత్ర ఉపరితలంలో ఉండే పత్రరంధ్రాలు, కాండం పైన ఉండే లెంట్ సెల్స్ ద్వారా మొక్కలలో వాయు వినిమయం జరుగును. మొక్కలలో శ్వాసక్రియ పత్ర ఉపరితలంలో ఉండే పత్రరంధ్రాలు, కాండం పైన ఉండే లెంట్ సెల్స్ ద్వారా మొక్కలలో వాయు వినిమయం జరుగును.